నవీన్ యాదవ్ గారి ప్రధాన అనుచరుడు షేక్ ఖాలిద్ మరియు వారి యొక్క బృందం నా పైన విపరీతమైన దాడి చేసి అక్రమంగా నా వద్ద ఉన్న సొమ్మును లాక్కోవడం జరిగింది. ధమ్కించి మా గులాబీ కండువా వేసుకున్న వాళ్ళను గల్లీలలో తిరగనీయకుండా చేస్తాము, ఖతం చేస్తామని చెప్పి క్యాష్ కూడా తీసుకున్నారంటే బిల్లులు ఇచ్చే సందర్భంలో ధనుంజయ గారు మా ఇన్ఛార్జ్ గారు ఆ 2,82,000 రూపాయలు లాక్కొని నవీన్ యాదవ్ ఏజెంట్ ఇవాళ మా పైసలు తీసుకొని మీ ఓటర్లకు పంచుకునే దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారంటే మేము ఎలక్షన్ కమిషన్ కు సమర్పించబోతా ఉన్నాం. నా పేరు ధనుంజయ్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపు కోసం యూసుఫ్గూడ డివిజన్ లో మేము పనిచేస్తున్నాము. ఆ క్రమంలో భాగంగా మా కార్యకర్తల యొక్క బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ వసతులు చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందులో భాగంగా 25వ తేదీ అక్టోబర్ నుండి 2వ తారీఖు నవంబర్ వరకు అయిన బిల్లు 3,82,030 రూపాయలు. ఈ యొక్క బిల్లుని సమర్పించడానికి ఎస్ఎస్వి క్యాటరింగ్ వారి వద్దకు వెళ్తున్న క్రమంలో నా వద్దకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి ప్రధాన అనుచరుడు షేక్ ఖాలిద్ మరియు వారి యొక్క బృందం నా పైన విపరీతమైన దాడి చేసి అక్రమంగా నా వద్ద ఉన్న సొమ్మును లాక్కోవడం జరిగింది. మరియు దాడి చేసి నన్ను పంపిస్తున్న తరుణంలో వారు ఈ విషయం బయటకు చెప్పిన, పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన నీ యొక్క ప్రాణాలకే ముప్పు ఉంటుంది, నువ్వు ఒకవేళ పోలీసుల కంప్లైంట్ చేసినా కూడా అక్కడ కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళతోటి పోలీస్ డిపార్ట్మెంట్లతోటి మళ్ళీ నీకు 2వ రౌండ్ నీ పైన దాడి జరుగుతుంది అంటూ నా వద్ద ఉన్న సొమ్మును లాక్కొని నా పైన విపరీతమైన దాడి చేశాను. నేను అంత ఆసుపత్రిలోనే ఉన్నాను. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల నిర్వహణ అధికారి గారు ఈ యొక్క అంశంపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేసి ఆ యొక్క సొమ్మును నాకు తిరిగి ఇప్పించవలసిందిగా మనవి. మరియు ఈ నాకు సంబంధించి ఒకసారి నా పైన దాడి జరిగింది, మళ్ళొకసారి దాడి చేసి నేను తట్టుకున్న పరిస్థితిలో లేను. ఇక నుండి నా పైన ఎలాంటి చీమ వాలినా కూడా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిదే పూర్తి బాధ్యత, వారి అనుచరుడు షేక్ ఖాలిద్ ఆయన టీము వీరిదే పూర్తి బాధ్యత. ఈ రోజు నవీన్ యాదవ్ మమ్మల్ని ఎంతగానో అంటారు కదా, మమ్మల్ని ధమ్కించి మా గులాబీ కండువా వేసుకున్న వాళ్ళను గల్లీలలో తిరగనీయకుండా చేస్తాము, ఖతం చేస్తామని చెప్పి ఈ రోజు మా తమ్ముడు మాకు ఈ నెల రోజుల నుంచి ఫుడ్ తెప్పించి మా అందరికి మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తన ఉండి మాకు ఇచ్చిన ఆయనకు ఈ రోజు క్యాష్ ఇచ్చే టైంకు మేమందరం ఫీల్డ్ లో ఉన్నాము. తన ఒక్కరి మీద తమ్ముని మీద దాడి చేసిండు. అంటే ఈ రోజు నవీన్ యాదవ్ ఎక్కడి వరకు దిగజారిండంటే రేవంత్ రెడ్డి సర్కారు ఈ రోజు ఇక్కడున్న గులాబీ వాళ్ళను ఎంతవరకు భయపట్టి భయభ్రాంతులు చేసి క్యాష్ కూడా తీసుకున్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు మీరు ఓటు వేసిండ్రంటే ఈ రోజు గుండాయిజం ఎక్కడి వరకు అంటే న్యాయము ఇక్కడ అసలు అన్ని న్యాయానికి అసలు ఏమి లేకుండా మొత్తం వాళ్ళ చేతిలో తీసుకుని మొత్తం న్యాయ వ్యవస్థలే లేకుండా చేసిండ్రు. ఈ రోజు మా తమ్మునికి ఎక్కడంటే అక్కడ దెబ్బలు తాకినాయి. కాబట్టి న్యాయ వ్యవస్థకు ఈసీకి కూడా మేము చెప్పేది అదే. జూబ్లీహిల్స్ ప్రజలారా మీరు ఈ యొక్క అంశాన్ని గమనించాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ నుంచి వాళ్ళు పదవి చేతికి చిక్కక ముందే ఈ విధంగా రౌడీయూజం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పాపం ఏదో పొట్టం కట్టుకోవడానికి మా కార్యకర్తలు అందరూ కూడా ఏకతటమై అందరూ ఏకగ్రీవంగా అందరు కష్టపడి పని చేసి బీఆర్ఎస్ పార్టీనికి కష్టపడుతున్నారు రాత్రనక పగలనక. కావున మా యొక్క ధనంజయ అన్న ఇన్ఛార్జ్ మాకు అందరికీ ఆయన దగ్గర కేవలం మన క్యాటరింగ్కి ఇచ్చే డబ్బులు మాకు నెల నుంచి వచ్చే సరికంతా ఒకేసారి కాదు, ఆయనకు డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంటే దాన్ని పట్టుకొని ఇష్టానుసారిగా చూసి ఆయనను కొట్టి తన్ని గుద్ది పక్కలు ఎక్కడ పడితే అక్కడ గుద్ది తన్ని ఆ విధంగా డబ్బులు లాక్కొని పోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక టైటిల్ ఏమి ఇస్తా ఉన్నారంటే నెక్స్ట్ టైం ఇంకో రౌండ్ కూడా వస్తుంది, నువ్వు ఎవరికైనా కంప్లైంట్ కానీ ఎవరి విషయాలలో కానీ మా విషయాలు కూడా చెప్తే మాత్రం నేను ఎక్కడ కూడా నేను గల్లీలో కళ్ళు పెట్టనీయం, దానికి మాత్రం మిమ్మల్ని ఘోరంగా కొట్టి చంపుతామని ఆయనను హెచ్చరించడం జరిగింది. కావున రేవంత్ రెడ్డి పాలన ఎంత భయంకరంగా ఉన్నదంటే జూబ్లీహిల్స్ ప్రజలలో మీరు అందరూ కూడా గమనించండి. ఎన్లకు ఏమి కాకముందే ఈ విధంగా ఇప్పుడు ఇంత సమయానికి బట్టి మనసులో, ఎందుకంటే ఆయనకి ఎక్కడ కూడా చేత కాదు, ఎవరు ఏం లేకపోయినా ప్రజలను కొట్టే డబ్బును మాత్రం తోచుకోవడానికి ఇది ఒక అవకాశం. రౌడీయుజం ఇదే ప్రారంభమైంది, మీరందరూ కూడా గమనించుకోండి. ప్రజల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలీసులు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ లీడర్లే పోలీసులా? ఈ విషయం పైన కూడా మాకు క్లారిటీ కావాలి. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఇన్ని కావు. ఇవాళ మాగంటి సునీత గారి గెలుపు దిశగా సాగుతున్నారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద, మాకు వచ్చినటువంటి ఇన్ఛార్జీల మీద రోజు మనం కడుపు నింపుకొని తినే ఫుడ్ ఆహారానికి పైసలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తా ఉన్నారు. ఇవాళ నిన్న ఒక 15 రోజుల నుంచి మాకు కడుపు నిండా భోజనం పెట్టినటువంటి వారికి బిల్లులు ఇచ్చే సందర్భంలో ధనుంజయ గారు మా ఇన్ఛార్జ్ గారు
వారి వద్ద డబ్బులు పెట్టుకొని వారిని పిలిపించి ఇచ్చే సందర్భంలో వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి మీద దాడి చేస్తూ ఆ 2,82,000 రూపాయలు లాక్కొని ఇవాళ వారిని మనోక్షోభకు గురి చేస్తూ ఇవాళ వీరికి ఏమక్కండి ఖలీద్ అనే వ్యక్తికి ఏమక్కు డబ్బులు గుంజుకోవడానికి? ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఏజెంట్ ఆయన, నవీన్ యాదవ్ ఏజెంటా? ఇవాళ ఆయనకి ఏం హక్కులేంది? ఇవాళ ఆయనకు అమౌంట్ మీద హక్కులేంది? ఇవాళ ఆయన పట్టుకున్నాడు, ఒకవేళ మా తప్పు ఉన్నా కూడా, తప్పు ఉంటే ఆయన ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయాలి, పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. ఇవాళ బ్లాక్ మెయిల్ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఇంకా ఎలక్షన్ కాకముందే నవీన్ యాదవ్ గెలవక ముందే ఇన్ని అరాచకాలు చేస్తూ ఇవాళ సామాన్య ప్రజల దగ్గర ఇవాళ ఆ డబ్బులు గుంజుకొని వారి మీద దాడి చేస్తూ వారికి ప్రాణహాని సృష్టించే విధంగా చేస్తున్నటువంటి ఈ ఖలీద్ అండ్ టీమ్ ని పోలీసులు రేపటి వరకు వీరి మీద యాక్షన్ తీసుకోకపోతే గనక దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా మేము వెళ్తాం. ఎట్టి పరిస్థితిలో దీన్ని కంప్లైంట్ చేస్తాం. ఈ 2,82,000 రూపాయలు ఇవాళ మీరు ప్రభుత్వానికి అప్పచెప్తారా, పోలీసు వాళ్ళకి అప్పచెప్తారా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తారా? నవీన్ యాదవ్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. నవీన్ యాదవ్ గారు వాళ్ళ మనుషులను ఎవరైతే పంపిండో వారు స్వయంగా నిన్న మేము అడిగినప్పుడు చెప్తా ఉన్నారు, నవీన్ అన్న మాకు చెప్పిండు, మేము నవీన్ అన్న చెప్తేనే తీసుకున్నామని చెప్తా ఉన్నారు, నవీన్ అన్నకు సమర్పించమని చెప్తా ఉన్నాడు. ఇవాళ మా పైసలు తీసుకొని మీ ఓటర్లకు పంచుకునే దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారంటే ఇవాళ సిగ్గుచేటు. ఇవాళ 2,82,000 రూపాయల బిల్లులన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కు సమర్పించబోతా ఉన్నాం. అన్ని బిల్లులు కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి ఇస్తా ఉన్నాం విత్ స్టాంప్స్ తో సహా. ఇవేవో మేము రాసినాయి, మేము పెట్టినాయి కావు. ఇవి క్యాటరింగ్ సంస్థ వాళ్ళు మాకు ఎవరైతే అన్నం పెట్టిరో వారే మాకు ఇచ్చినటువంటి బిల్లులు ఇవన్నీ కూడా పోలీస్ వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సమర్పించబోతా ఉన్నాం. ఇవి సమర్పించిన తర్వాత మరి వాళ్ళ పోలీస్ రాజ్యాంగం అనేది ఉంటే శివాధర్ రెడ్డి గారు డీజీపీ గారు చెప్తా ఉన్నారు, వారిని సవినయంగా చేతులు ఎత్తి నమస్కరించి అడుగుతా ఉన్నాం, అయ్యా ఇవాళ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నాయకుల రౌడీయిజం నడుస్తుందా లేకపోతే ప్రజాపాలన నడుస్తుందా అని అడుగుతా ఉన్నాం. మీకు న్యాయంగా చట్టబద్ధంగా చేయాలని ఉంటే ఇవాళ వెంటనే ఆ ఖలీద్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఓటింగ్ కాకముందే ఈ విధంగా ఉంది పరిస్థితి. రేపు 11వ తారీఖు ఓటింగ్ జరగబోతుంది. ఇదే పోలింగ్ బూతుల్లో ఇదే రౌడీయిజం, ఇదే అరాచకాలు, ఇదే ఆగడాలు చేస్తూ పోతే రేపు నార్మల్ పబ్లిక్ కూడా ఎవ్వరు కూడా బయటికి వెళ్ళి ఓటైనటువంటి పరిస్థితి వస్తుంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కోరుతా ఉన్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఖలీద్ అనే వ్యక్తిని వారి బృందాన్ని మొత్తాన్ని కూడా మీరు అతి తొందరగా అదుపులోకి తీసుకోండి. లేకపోతే తీసుకోకపోతే మేము కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా కంప్లైంట్ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. వీళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయబోతున్నారు. దీనిపైన యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ డీజీపీ శివాధర్ రెడ్డి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన దిశగా మీరు అడుగులు వేస్తా ఉన్నారని పబ్లిక్ కు చెప్తా ఉన్నారు. ఇదే నా ప్రజాపాలన. ఇవాళ ఒక ఇన్ఛార్జ్ గా ఒక భోజన సదుపాయాలు చూసుకున్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడం, పిడిగుద్దులు గుద్దడం, ఇవాళ వారికి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు రేపు పొద్దున నిన్న మీరు చేసినటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయి ఉంటే దీనికి నవీన్ యాదవ్ బాధ్యత వహిస్తాడా? ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? తెలంగాణ డీజీపీ గారు బాధ్యత వహిస్తారా? ఇవాళ ఎటుపోతుంది రాష్ట్రం? ఇవేం దాడులు? మీకు 100% డబ్బులు దొరికినాయనే నమ్మకం ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పోలీసులు ఉన్నారు, చట్ట వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, ఇన్ని ఉన్నాయి. ఏ ఆర్టికల్స్ కు సంబంధం లేకుండా మా పాలనే నడవాలి, నవీన్ యాదవ్ పాలన నడవాలి అనే విధంగా ఇక్కడ నడవదు. ఇది ప్రజలు ఆమోదించి తెచ్చుకున్న రాష్ట్రం, ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఇటువంటి అవకతవకలకు ఎటువంటి కూడా అవకాశం ఉండదు. మళ్ళీ లాస్ట్ లో ఒక మాట చెప్పి మీకు ముగిస్తా. ఈ బిల్లులన్నీ కూడా పోలీస్ వారు వస్తే వారికి కూడా సమర్పించడానికి రెడీగా ఉన్నాం. అతి తొందరలో మేము కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి, రిటర్నింగ్ అధికారి గారికి, ఈ బూత్ లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి గారికి, అలాగే సిఐ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కూడా ఇవి సమర్పించబోతా ఉన్నాం. సమర్పించిన తర్వాత వారు తగిన చర్యలు తీసుకుంటారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు పోలీసుల మీద గౌరవం ఉంది. వాళ్ళు మా ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో ఫ్రెండ్లీ ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసినటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు కూడా బస్సు పట్టలేదు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ దాన్ని నిరూపించుకోవాలి అనుకుంటే తెలంగాణ డీజీపీ శివాధర్ రెడ్డి గారు ఇవాళ దీనిపైన తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి. ఈ మూర్ఖం నాయకులను, అరాచకాలు చేసిన ఈ గుండా నా కొడుకులను తొందరగా మీరు చర్యలు తీసుకొని దీనిపైన న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.